కడప జిల్లా సిద్ధవటం మండలంలోని పోలీస్ బెటాలియన్ వద్ద తాగునీటి కటకట నెలకొంది. గత 10 రోజులుగా త్రాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారు అక్కడి ప్రజలు. అధికారులపై నిరసన వ్యక్తం చేస్తూ మహిళలు బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని మహిళలు నినాదాలు చేశారు. అధికారులు అధికార పార్టీ నేతలకు చెప్పినా తమ గోడు పట్టించుకోవడం లేదని వాపోయారు. తమకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు మహిళలు. అన్నీ రావాలా. 10 రోజులైతే నీళ్లు లేవు, మాకు ట్యాంకీ గానే లేదు, మాకు పైపుల్లో నీళ్లు ఇర్చాలా. ఆ పక్క నీళ్లు పెట్టేసి మాకు నీళ్లు లేకుండా బంద్ చేసినారు. ఆ పక్క తిప్పుకొని పెట్టుకున్నారు, మాకు నీళ్లు వదలలేదు. ఆ రోజు మేము నిలేచ్చే మేము పైపులు వేసినారు, ఆ పైపులు నిలబడ్డంలే. చిన్నపిల్లలు తల్లులు వాళ్ళు వీళ్ళు పిల్లలు నీళ్లు కాడిపోవాలా, యాడిపోయి నీళ్లు తెచ్చుకోవాలా. రోడ్లో ఇల్లు కట్టుకున్నాము, మాకు 20 ఏళ్ళ నీళ్లు వస్తాంటే ఇప్పుడు బంద్ చేసినారు. ఆ పోలీసు వాళ్ళ ట్యాంకర్ పట్టుకుంటున్నాం, పోలీసు వాళ్ళ ట్యాంకర్ పట్టుకుంటున్నాం. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళే మాకు నీళ్లు ఇస్తున్నారు. లేకంటే నీళ్లు లేకుంటే ఏం చేయాలి మేము? జగన్మోహన్ రాజు కూడా ఈ విషయం తెలిపినాము, ఆయన కూడా స్పందించదా, వాళ్ళు పలకడంలే. ఏఈ వాళ్ళకు కూడా చెప్పినాము, వాళ్ళు కూడా ఏం దీన్ని పట్టించుకొని వాళ్ళ దాని వాళ్ళు పోతా. ఒక 10 నిమిషాలు వదులుతారు, 10 నిమిషాలు ఆఫ్ చేస్తారు. 10 నిమిషాలు కూడా లేదులేమ్మా. సన్నగా వచ్చినా కూడా బిందెల కన్నా నీళ్లు రావాలా, అవి కూడా రావడంలే. తాగాలన్నా కనీసం పిల్లలకు ఈ పక్క 50-60 ఇళ్ళు ఉన్నాయి.